డస్ట్ బన్నీ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 45 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మానిస్టర్ అంటూ అక్కడ ఏదో ఉందంటూ ఒక చిన్న పిల్ల భయపడుతూ ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం మనకి బాగుంటుంది, అలాగే మనకి కొంచెం ఇంటెన్సిటీగా ఉంటుంది. అసలు ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ గైస్ మాటలు అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. లిటరల్లీ ఏంటంటే 4 or 5 words ఉంటాయి అంతే, అంతకుమించి ఎక్కువ మాట్లాడరు. కాకపోతే ఏంటంటే అక్కడైతే మనకు కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది, అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకు బుద్ధి అవుతా ఉంటుంది. మూవీలో ఒక చిన్న పాప ఉంటుంది గైస్, సలోరా అనేసి. ఆ పాప యాక్టింగ్ చేసిద్ది మామ, లిటరల్లీ టూ గుడ్ చేసిద్ది అనమాట. ఎలా అంటే ప్రొఫెషనల్ యాక్టర్స్ ఎలా చేస్తారు, ఆ పాప కూడా అలాగే చేసిద్ది. ఆ చిన్న పాప కూడా చూడటానికి గైస్ చాలా అంటే చాలా క్యూట్ గా చాలా బాగుంటుంది. మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఫైట్ వస్తుంది గైస్, ఆ ఫైట్ కూడా కొంచెం బాగుంటుంది. ఎప్పుడైతే ఆ ఫైట్ అయిపోతుందో అక్కడ నుంచి మూవీ అయితే పిచ్చ అంటే పిచ్చ లాక్ చేస్తా ఉంటారు గైస్. అసలు ఏంటంటే మూవీలో ఇదంతా ఎందుకు చేస్తున్నారా ఏంటి అని అయితే మనకి అంత పర్ఫెక్ట్ గా అర్థం కాదు. ఆ స్టార్టింగ్ లో వీళ్ళు ఏంటంటే మూవీలో ఏదో చేస్తున్నాము అనేసి లాక్ చేస్తా ఉంటారు. అలాగే కొంతమంది వచ్చి వెళ్తా ఉంటారు, అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేసి పర్ఫెక్ట్ రీజనింగ్ అవ్వలేదు. మూవీలో 40 minutes తర్వాత స్టోరీ నరేషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటది, ఎలా పెడితే అలా వెళ్తా ఉంటది. కాకపోతే మనకి మూవీలో స్టోరీ ఎప్పుడైతే మొత్తం రివీల్ చేస్తారో అప్పటి నుంచి గైస్ మూవీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అండ్ కొంచెం ఎంగేజింగ్ గా వెళ్తుంటది. ఏంటంటే లాస్ట్ ఒక 20 minutes లో మొత్తం రివీల్ చేస్తారు, అక్కడ నుంచి గైస్ మూవీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం బాగుంటుంది. అలాగే లాస్ట్ ఒక 20 minutes లో ఒక పెద్ద మానిస్టర్ ఉంటుంది, అలాగే ఒక ఫైట్ ఉంటుంది, అదైతే కొంచెం బాగుంటుంది గైస్. లిటరల్లీ మానిస్టర్ వచ్చినప్పుడు గైస్ బుర్రపాటు ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ సీజీ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, అన్ని బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటది అనమాట. కొంచెం విజువల్లీ బాగుంటది. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక చిన్న పాప నన్ను మానిస్టర్ చంపేస్తుంది అనేసి భయపడతా ఉంటుంది. అసలు ఆ మానిస్టర్ ఏంటి, ఆ చిన్న పాపను ఎందుకు చంపేద్దామని చూస్తుంది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏమండో. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ అన్ని బాగుంటాయి గైస్. ఎక్కడ అయితే నాకైతే లోగా అనిపించలేదు. మూవీ అయితే చాలా అంటే చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది గైస్. కాకపోతే ఏంటంటే మూవీ మధ్యలో మామ చాలా అంటే చాలా లాక్ చేస్తారనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.